మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. సో నవంబర్ మాసం విశేషంగా వృశ్చిక రాశి వారికి ఎలాంటి అదృష్టం వరించబోతుంది, ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుంది? అయితే ముఖ్యంగా ఈ యొక్క 2025 సంవత్సరం ఆరంభం నుంచి అంతం వరకు కూడా, అంతం అంటే ఈ సంవత్సరం అంతా అయిపోవస్తుంది కాబట్టి మరొక మాసం అయిపోతే 2026 సంవత్సరం వస్తుంది. ఈ 2020 సంవత్సరం ఎలా వచ్చింది ఎలా పోయిందో కూడా తెలియకుండానే అయిపోయింది. కానీ కొన్ని రాసుల వరకు అయితే మాత్రము అన్ని రకాలు కోల్పోయినవన్నీ సాధించుకోగలిగారు. ఏదైతే రాదు అనుకుంటారో దగ్గరికి అవుతున్నాయి. దాంట్లో ఒకటి వృశ్చిక రాశి. ఈ యొక్క ద్వాదశ రాశుల్లో ఒకటి అయినటువంటి వృశ్చిక రాశి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కనుక, జనవరి ఫిబ్రవరి మార్చి వరకు ఒకలా ఉంటే ఏప్రిల్ నుంచి మార్పు అనేది వాళ్ళకి మొదలయ్యేసి ఆగస్టులో మళ్ళీ మనకి ఇంతవరకు అదృష్టం ఉందా అనుకునేంతవరకు ఉండి, మళ్ళీ సెప్టెంబర్ నుంచి కొద్ది గొప్పగా వస్తూ, మళ్ళీ నవంబర్ నుంచి 2020 సంవత్సరం నవంబర్ నుంచి అయితే మళ్ళీ దినదిన అభివృద్ధి అయ్యేలాగైతే కనపడుతుంది వృశ్చిక రాశి. అయితే ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి అనగానే గుర్తొచ్చేది ఏంటంటే, ఎప్పుడూ ఎరగనటువంటిది దాదాపుగా 30 సంవత్సరాల తర్వాత 32 సంవత్సరాల తర్వాత ఒక యోగం అనేది ఏర్పడుతుంది వారికి. అక్టోబర్లో వచ్చేటువంటి దీపావళి ఏదైతే ఉందో ఆ దీపావళి నుంచి మొదలయ్యేసి మనకి నవంబర్ మాసం మొత్తం కూడా కొనసాగుతున్నటువంటిది యోగం అన్నమాట. ఇది హంస మహాపురుష యోగం. ఈ హంస మహాపురుష యోగం అనేది 33 సంవత్సరాలకు ఒక్కసారి ఏర్పడేటువంటి యోగం ఇది. ఈ యోగం వచ్చేసి కొన్ని రాశుల వారికి అయితే వస్తుంది. అందులో ఒకటి వృశ్చిక రాశి. అంటే ఏ రాశి వారి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఆ రాశికి మనం మాట్లాడదాం. అయితే వృశ్చిక రాశి వారికి కూడా వస్తుంది కాబట్టి ఈ యొక్క హంస మహాపురుష యోగం అనేది ఏదైతే ఉందో ఈ యోగం అనేది ఈ వృశ్చిక రాశిలో రావడం అనేది ఒక మేర అదృష్టం అని చెప్పవచ్చు. అది ఎలా వస్తుందంటే, మనకి అక్టోబర్ 18 తారీఖున మారినటువంటి గురువు గ్రహము, అలానే బుధుని గ్రహము, శుక్రుని గ్రహము మార్పు వలన ఈ యోగం అనేది వరిస్తుంది. అయితే వీరికి ఇంకోటి స్వస్థానంలో వచ్చేసి వీరికి కుజుడు ఉండటము, కుజుడితో పాటు బుధుడు ఉండటము, ఇదొకటి. అలానే 12వ స్థానంలో శుక్రుడు ఉండటం. ఈ గ్రహాల చలనంతో ఈ యోగం అనేది వరిస్తుంది. ఇది దేనికి ప్రాసిద్ధి, ఈ యోగం వల్ల ఏమవుతాయి, అలానే ఈ గ్రహాలు ఇందులో ఉండడం వల్ల జరిగేటువంటి ప్రక్రియలు ఏంటి అంటే, మొదటిగా చెడు గురించి మాట్లాడుకున్నట్టయితే యోగం గురించి మాట్లాడదాం. అయితే మొదటిగా చెడు గురించి మాట్లాడినట్టయితే వీరు పెళ్లి సంబంధాలు కుదిరించుకోవడం కానివ్వండి, పెళ్ళిళ్ళు చేసుకోవడం కానివ్వండి, ఈ యొక్క నవంబర్ మాసం మొత్తం కూడా చేసుకోకపోవడం మంచిది. ఎందుకంటే శుక్రుడు 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి పెళ్లి చేసుకోకపోవటమే మంచిది. ఎందుకంటే శుక్రుడి యొక్క పవర్ ఏదైతే ఉందో అది పూర్తిగా దిగ్వారిపోయిందనమాట. కాబట్టి చేసుకోకపోవటం మంచిది వృశ్చిక రాశి వారు. ఇక భార్యాభర్తల మధ్యన గొడవలు, వెడబాటు దూరం, పిల్లలకి పెద్దలకి మధ్యన గొడవలు, ఇంకో విషయం కూడా ఉంది. వృశ్చిక రాశిలో పుట్టినటువంటి పురుషులకైతే పర్టిక్యులర్గా ఆడవారి నుంచి ఇబ్బంది కలిగేటువంటి విషయాలు కూడా ఉన్నాయి. కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని ఎంతైతే మాట్లాడాలో అంతే మాట్లాడితే సరిపోతుంది. మరొకటి, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరికైతే మంచి చేస్తామో ఖచ్చితంగా వారి నుంచే ఇబ్బందులు కలుగుతాయి. రోడ్డు మీద పడవచ్చు, కొట్టొచ్చు, గిచ్చొచ్చు, మనల్ని పొరుగు తీసేయచ్చు, ఏమైనా అవ్వచ్చు. కానీ స్త్రీలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. నవంబర్ మాసంలో మన వాళ్ళే కదా అని చేసామంటే చేయి తీసేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ఈ యొక్క రాశిలో పుట్టినటువంటి వారు ఎవరికైతే ఉన్నారో పెళ్ళిళ్ళు చేసుకోకపోవడం మంచిది, స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా. మరొకటి ఏంటంటే, సంబంధాలు కుదరడానికి కూడా అంతగా కుదిరేటువంటి పరిస్థితి అయితే లేదు. అందుకని నవంబర్ మాసం మొత్తం కూడా పెళ్లి అనేటువంటి ఆలోచన కొంతమేర పోస్ట్ పోన్ పొడిగించుకుంటే వీరికి డిసెంబర్ 26 తర్వాత మాత్రమే పెళ్లికి సంబంధించిన విషయాలు ప్రయత్నం చేసుకోవాలి. క్రిస్టమాస్ అనంతరం అనమాట. ఆ క్రిస్టమాస్ ప్రభుని దయ వల్ల 26వ తారీఖు నుంచి పెళ్లిళ్ళు చేసుకోవడానికి కానీ మందాలు చూసుకోవడానికి కానీ వృశ్చిక రాశి వారికి అనుకూలంగా మారుతుంది. అంటే పెళ్లిళ్ళు మాత్రం మాఘమాసంలోనే చేసుకోవాలి. ఇది పెళ్లికి సంబంధించినటువంటి విషయం. ఇకపోతే ఈ రాశిలో పుట్టినవారు విదేశీ ప్రయత్నం చేయాలనుకున్న వారు కూడా పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. గ్రహాలు వీరికి అంత అనుకూలంగా లేవు. మరి యోగాలు ఉన్నాయన్నారు, మరి వీటి వల్ల ఏమవుతాయి గురుగారు, మరి అన్నీ లేవు అనుకుంటారేమో. యోగం గురించి పెద్దదే ఉంది స్టోరీ, చెప్తా. అయితే ఈ యొక్క విదేశీయానంకి వెళ్ళడానికి కూడా పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది.
ఇకపోతే వీరు ఎవరికైనా ఇచ్చినటువంటి డబ్బులు కానివ్వండి, అప్పులు ఎవరికి ఇవ్వటం కానివ్వండి చేయకూడదు. ఇచ్చిన డబ్బులు అయితే మాత్రం వసూలు అవ్వవు, ప్రయత్నపూర్వకంగా చేస్తే మంచిది. కానీ గట్టిగా అడగటం కానీ, ఇంటికి వెళ్ళటం కానీ, గొడవ పెట్టుకోవడం కానీ, శేషంగిలి కేసులు పెట్టడం కానీ ఇలాంటివి చేయకూడదు. సామరస్యంగా ఉంటే ఈ మాసంలో రానున్నటువంటి మాసాల్లో అదృష్టం వరిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ఏదైనా వ్యాపార సమస్యలు నెలకొల్పాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. అది ఎలాంటి వ్యాపారమైనా వీరికి కలిసి వస్తుంది. అదే ఈ యోగం ఒక అదృష్టం. మరొకటి, ఈ యోగం ఏం చేస్తుందంటే మనకి తెలిసి తెలియకుండా చేసినటువంటి కర్మలు, పాపాలు, పుణ్యాలు, యజ్ఞ యాగ హోమాలు, దానాలు ఇవన్నీ మనకి తెలుసో తెలియకో చేస్తాం కదా. మంచి చేస్తే ఆ పుణ్యం అనేది ఇప్పుడు ఫలితం వస్తుంది, చెడు చేస్తే ఆ ప్రతిఫలం కూడా ఇప్పుడే పోతుంది, ఉండదు, అది పోతుంది. కాకపోతే ఈ మాసంలో స్వచ్ఛందంగా బతికేటువంటి ఆలోచన అనమాట. ఇప్పుడు మహాహంసానంద యోగం అంటే ఎలా ఉంటుంది అంటే కనుక, అది చెడు ఏదైతే మనలో ఉందో, హంస అనగానే ఏం చేస్తుందంటే అది నీటిలో ప్రవహిస్తూ ఉంటుంది. హంసకి మనసు గొప్పది, చల్లని మనసు, స్వచ్ఛమైనటువంటి మనసు ఉంటుంది అనమాట హంసకి. తనున్నటువంటి నీటిలో చెడు క్రియలు కానీ, చెడు పదార్థాలు కానీ, కెమికల్స్ కానీ ఏమైనా ఉన్నాయంటే అవి మొత్తం కూడా తీసేస్తుంది. హంస ఉన్న దగ్గర మొత్తం కూడా పాజిటివిటీ ఉంటుంది అనమాట. అలాంటి పాజిటివిటీ ఉన్నటువంటి యోగము ఈ యొక్క రాశి వారికి ఉంది. కాబట్టి వీరిలో ఉన్నటువంటి నెగిటివిటీ, క్రామక్రోధ మోహాలన్నీ కూడా హరాయించికి వేసి వీరు పితృదోషాలు, లేకపోతే కాలసర్పదోషం, నాగదోషం, కుజుదోషం, దిష్టి దోషాలు లాంటివి ఏమైనా ఉంటే కూడా, ఎవరైనా ఏదైనా చేపించితే కూడా అవన్నీ కూడా కొంతమేర తీసేసి వీరిని స్వచ్ఛందంగా నిలబెట్టేటువంటి అదృష్టం, అవకాశం ఈ యొక్క యోగానికి అయితే ఖచ్చితంగా ఉంది. అది అదృష్టం. ఈ మాసంలో ఎలానో గ్రహరీత్యా బాగలేదు కాబట్టి ప్రశాంతంగా దేవుని యొక్క ధ్యానంలో ఉంటూ ఈ యోగం ఉంది కాబట్టి అదృష్టం ఉంది మనకి ముందుగా అనుకొని ఉంటే గనక రానున్నటువంటి మాసాల్లో వీరికి ఈ యోగం వరిస్తూ బాగుంటుంది. ఈ యోగం వచ్చేసి 60 రోజుల పాటు ఉంటుంది. అంటే దాదాపు 2 మాసాల వరకు యోగం ఉంటుంది. కాబట్టి ఈ యోగంలో ఉన్న వారికి అందరికీ అదృష్టం ఎలా అయితే ఉంటుందో రాసుల వారికి వీరికి కూడా అలాంటి అదృష్టాలు ఉంటాయి. అయితే మనకి ఒకటి, ఇప్పుడు మనకి ఇన్ని చెప్తున్నారు గురువు గారు, మరి ఇన్ని చెప్తున్నారు కానీ మా దాంట్లో ఎందుకు జరగట్లేదు? మీరు ఇంత బాగా గొప్పగా చెప్తున్నారు, మీరు చెప్తుంటేనే కడుపు నిండిపోతుంది, కానీ మా జీవితంలో ఇలాంటి జరగట్లేదు అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు డౌట్ ఉంటుంది. ఈ డౌట్కి ఏంటంటే, ఒకటి, జాతకంలో మనం చెప్పింది జరగట్లేదు అంటే కనుక జాతకం తప్పు కాదు, గురువు తప్పు కాదు. మనకి తెలిసి తెలియకుండా మన చుట్టూతూ ఉండేటువంటి వారు మన శత్రువులను చెప్పుతూనే ఉన్నాం కదా, వారే వీరి ఎదుగుదలను తట్టుకోలేక, వీరి మంచితనాన్ని తట్టుకోలేక, వీరి చాకచక్యాన్ని తట్టుకోలేక ఎక్కడ ఎదిగిపోతారో మనకన్నా అని చెప్పేసి అని వ్యసనంతో, రందితో, సిగ్గుతో, లేకపోతే భయభ్రాంతులు అయిపోయేసి మనకన్నా ముందు ఎక్కడ ఉంటారని చెప్పేసి అని ఏదైనా క్రియ చేయించవచ్చు. ఈ రోజుల్లో గురువులు కూడా ఎక్కువైపోయినారు, చేసేవాళ్ళు ఎక్కువైనారు, తీసేవాళ్ళు లేరు. అలాంటి ఏదైనా చెడు క్రియలు చేయించవచ్చు. ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, భార్యభర్తలు అవ్వకుండా, పిల్లలు పుట్టకుండా, అసలు పెళ్ళి అవ్వకుండా, జీవితం ఎదగకుండా, జాబ్ రాకుండా ఏదైనా చేయించవచ్చు. ఇది మాత్రం తెలుసుకోవాలి. ఇది జాతకంలో ఉండదు. ఇది ఖచ్చితంగా చేయించింది మనకి గురువులకే తెలుస్తుంది. ఇక సమీప దూరంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్తే మనకి ఏం జరుగుతుంది, దాని పరిష్కార మార్గం ఏంటి తెలుస్తుంది. లేదు గురుగారు మరి ఇంత చక్కగా చెప్పారు, మరి మీకే తెలుస్తుంది కదా అని చెప్పి అనుకుంటావా? మనకి దానికి సిద్ధంగానే ఉన్నాం. మనం అంతా కూడా చేసేవాళ్ళం కదా, తీసేవాళ్ళం. కాబట్టి ఎవరికైనా సమస్యలు ఉన్నాయి, అలాంటి విషయాలు ఉన్నాయి అనుకుంటే కనుక ఇది జాతక సమస్య కాదు. మనం ఆర్థికంగా నష్టపోతున్నాం, జాతక సమస్య కాదు. మనం మోసపోయాం, జాతక సమస్య కాదు. నిద్రపట్టట్లా, ఆందోళన ఉన్నాం, చిరాకు, ఫైనాన్షియల్ సమస్య, ఏ పని చేతున్న ముందుకెళ్ళట్లా, భార్య దూరమైంది, భర్త దూరం అవుతున్నారు, ఎవరు నమ్ముకున్న వాళ్ళు దూరం చేస్తున్నారు, రేపొద్దున అప్పు పుట్టట్లేదు, నేను ఎదగలేకపోతున్నాను, సూసైడ్ చేసుకోబోతున్నాను, ఈ జీవితం అర్థం కావటం అనుకుంటే జాతకంలో సమస్య కాదు. జాతకం 100 ఏళ్ళు ఉంటుంది. మనకి ఇలాంటి క్రియలు ఎదుటి వాళ్ళు చేయించడం ద్వారానే ఏర్పడతాయి. అది ఖచ్చితంగా గురువుని సంపాదిస్తే, డాక్టర్ కన్నా ముందు గురువు ముఖ్యం. డాక్టర్ని తర్వాత సంపాదించవచ్చు. హాస్పిటల్కి వెళ్తాం, టెస్ట్ చేయించుకుంటాం, ఏ రోగం రాదు, కానీ సమస్య ఉంటుంది. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. చాలా రకాల విద్యలు ఉన్నాయి, అందులో ఏదో జరిగి ఉండొచ్చు. అది తీయాలంటే గురువు దగ్గరికి వెళ్ళాలి. గురువు దగ్గరికి వెళ్తేనే పరిష్కార మార్గం దొరుకుతుంది. మరి గురువు గారు మీరు కూడా ఉన్నారా అంటే ఖచ్చితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మన దగ్గరికి ఏ సమస్య వచ్చినా కూడా తీయడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. కాబట్టి సంప్రదించవచ్చు. ఏదో సమీప దూరంలో గురువులు ఉంటే సంతోషం. ఇకపోతే మనకి అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి ఈ రకంగా ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా జాతకం బాగుంటుంది, జాతకం తగ్గట్టు ఇది కూడా బాగుండాలి. కాబట్టి అందరూ ఆలోచించుకొని ముందడుగు వేయాలని కోరుకుంటా ఉన్నాను. అలానే మనకి ఆస్తులు, అంతస్తులు,
ఎక్కడైనా ఉన్నాయి రాసిచ్చారు అనుకుంటే కూడా అవి కూడా ఈ యోగం వల్ల వరిస్తాయి. వీరు ఎక్కడో ఏదో పొలమో ఇల్లో లేకపోతేనో స్థలాల్లో కొన్నారనుకోండి, దానిలో వీరికి మైనింగ్, గోల్డ్ ఇలాంటి దొరికేటువంటి నిధి నిక్షేపాలు దొరికేటువంటి అవకాశం, అదృష్టం కూడా ఉంటుంది. కాబట్టి యోగం అనేది వారికి అంత యోగిస్తుంది. కాబట్టి ఇంకోటి ఉంది, ఎక్కడో ఎవరో ఆ బంధువులు కానివ్వండి, ఏళ్ళు కాలు వీదేసినటువంటి ఎవరో మోసం చేసి ఉన్నా కూడా వారు మనకు దగ్గరయ్యేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా దేవుని ధ్యానంలో ఉంటూ మనము ఎవరి మీద తూలకుండా ఉన్నంత వరకు అయితే ఖచ్చితంగా యోగం వరిస్తుంది. యోగం ఇంకా వరించాలంటే మనం పరిహారాలు కూడా చెప్పవచ్చు. అలానే వృశ్చిక రాశిలో పుట్టినటువంటి స్త్రీలకి ప్రత్యేకత ఏంటంటే, వృశ్చిక రాశిలో పుట్టినటువంటి స్త్రీలకు కలిసి వచ్చేది ప్రత్యేకత ఏంటంటే, వారు 18 నుంచి 36 సంవత్సరాల లోపు ఉన్నవారికి అయితే కనుక వారికి రవి దశాంతర దశలు, అలానే శుక్రుని యొక్క దశాంతర దశలు, బుధుని దశాంతర దశలు, కేతువు కాదు కుజుడు దశాంతర దశలు, ఈ దశాంతర దశలు కనుక ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఉంటాయి. 18 నుంచి 36 సంవత్సరాల లోపు అయితే ఈ దశలు ఖచ్చితంగా ఉంటాయి. ఎవరో ఒకరికైతే వారి వరకు అయితే జాబులో వెసులుబాట్లు రావటం, మంచి జాబ్, కొత్త జాబులు రావటం, అలానే నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే వెంటనే ఉద్యోగం రావటం, ఈ యోగం కూడా వారికి బ్రహ్మాండంగా వరించడం. మ్యారేజెస్ కావు కానీ పెళ్లి సంబంధాలు ఆడవారైతే చూసుకోవచ్చు. ఆడవారికి ఆడవారే శత్రువు అన్నట్టుగా ఈ మాసంలో స్త్రీ దోషాలు కూడా వీరికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎవరిని దూషించడం కానీ, ఎవరైనా మనల్ని అన్నా కూడా సరే తర్వాత చూద్దాంలే అని మక్కకి వెళ్ళిపోవాలి కానీ గొడవ పెట్టుకోకూడదు. గొడవ పెట్టుకుంటే యోగం అనేది వరించదు. అలానే అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేదానికి కూడా యోగం అనేది వరించేదానికి అయితే కనపడుతూ ఉంది. కాబట్టి ఈ యోగాలన్నీ కూడా బాగున్నాయి. కాబట్టి యోగాలన్నీ వరించాలంటే కదా మనకి కొన్ని రకాల ప్రక్రియలు అయితే ఖచ్చితంగా చేయాలి. అలాగే శత్రు భయం ఏమైనా కనిపిస్తుందా? వీళ్ళ ఎదుగుదల తట్టుకోలేక ఎవరన్నా వీళ్ళ మీద చెడు ప్రయోగాలు చేయొచ్చు, ఇలాంటి శత్రు భయాలు ఏమైనా కనిపిస్తున్నాయి? శత్రు భయం అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఈ యోగం అనేది వరిస్తుంది కాబట్టి శత్రు భయాలు ఎన్నున్నా కూడా గ్రహాలు మనకి సానుకూలంగా లేవు కాబట్టి శత్రు భయం ఉంటుంది. ఎలా అంటే మనం వెళ్ళి కదిలిస్తే ఖచ్చితంగా శత్రు భయం ఉన్నట్టే అది. ఎందుకంటే అప్పుడప్పుడే పుట్టుకొచ్చేటువంటి శత్రువులు. ఇప్పుడు సపోజ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎవరో డబ్బులు ఇవ్వాలి, మనం పోయి అడుగుతాం, లేదండి అంటే వచ్చేయాలి. ఎట్లట్లా ఇస్తారు, మనకు ఎన్ని రోజులు అయిపోయింది అంటే కనుక వాడికి ఖచ్చితంగా కోపం వచ్చింది. మనం మాట్లాడతాం, వాడు కొట్టి పంపిస్తాడు. కాబట్టి అలాంటి భయాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి ఆచి చూసి అడుగు వేస్తే చాలా మంచి జరిగేదానికి అదృష్టం ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. ఈ అక్రమ సంబంధాల వల్ల ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు ఏమన్నా కనిపిస్తున్నాయి అంటే, పరువు నష్టం కానీ, వీటి వల్ల ధన నష్టం కానీ ఇలాంటివి ఏమన్నా పరిస్థితులు ఏర్పడతాయి? ఇక వృశ్చిక రాశి వారికి అక్రమ సంబంధాలు ఈ అక్రమ సంబంధాలు అనేది కొత్త ట్రెండ్ అనమాట. ఇది ఇంతకుముందు ఉండేది కాదు మన దాంట్లో. ఇప్పుడు ఏంటంటే జాతకంలో 12 చక్రాలు కాదు 13 చక్రాలుగా ఉండేటువంటి అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క యోగం ఏదైతే ఉందో, ఈ యొక్క హంస మహా పురుష యోగం ఏదైతే ఉందో, ఈ యోగం వరించాలి, మాకు అంతా అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలి, యోగంతో అయినా మేము బతికి బట్టగట్టి పై స్థాయికి వెళ్ళాలి, మా కింద తరాలందరూ బాగుండాలి, పిల్లలు భార్య భర్తలు అందరూ బాగుండాలి, మేము పై స్థానానికి ఎదగాలి, ఏ పని చేసినా బాగా కలిసి రావాలి అనుకునేటువంటి గోల్ కానీ అలా అంటే ఆలోచన కానీ ఉన్నవారికి అయితే ఇలాంటి అక్రమ సంబంధాలు ఉంటే కనుక ఖచ్చితంగా అది కలిసి రాదు. అలాంటి గోల్స్ ఉన్నాయంటే, అక్రమ సంబంధాలు ఉన్నాయంటే మాత్రం ఇది కలిసి రాదు. ఒకటి ప్రతి ఒక్క రాశిలో వారికి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క రాశి వారు ఈ రాశిని చూడాలన్నమాట. ఈ ఏంటంటే అక్రమ సంబంధాలు అనేది ఎట్లా ఉంటుందంటే, మనిషికి అట్రాక్షన్ భావం. ఈ అట్రాక్షన్ భావం వలన మనకి పెళ్లికి ముందు హరస్కోప్ చూస్తారు. 36 అవుట్ ఆఫ్ 36 అని చూస్తారు. అవుట్ ఆఫ్ 36 అనేది ఎక్కడ రాదు, 18 అయినా మ్యాక్సిమం చూస్తారు. వాటన్నిటికీ అట్రాక్షన్ కాదు. నాగ, యోని, పురుష, అగ్నం, ఆంధం, తర్వాత వచ్చేసి క్రామ, క్రోధ, మోక్ష ఇవన్నీ చూస్తారు. మనకి ప్రకృతి ఎలా ఉంటుందో అదేవిధంగా మన యొక్క జాతక చక్రంలో వచ్చేటువంటి భార్య వల్లైనా భర్త వల్లైనా కలిసి వస్తే అది కలకాలం ఉండాలి అనే ఒక ప్రయత్నంతో ఉండేటువంటి జాతకాలు చూసేసి చేసేటువంటి పెళ్ళి. దేనికి చేస్తారంటే పిల్లలు పుట్టాలి, ఎదగాలి, వంశ వృద్ధి అవ్వాలి, ఆర్థికంగా ఎదగాలి, పేరు ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్నీ రావాలి అని అనుకునే పెళ్లి చేస్తారు. అలా జాతకాలు కలవకుండా ఉన్నటువంటి అయితే అట్రాక్షన్ అంటారు. ఈ అట్రాక్షన్ వాళ్ళకి జాతకం కలిసే అవసరం లేదు. ఫేస్ అట్రాక్షన్ అనేది కొంతకాలమే ఉంటుంది. అది వీరు దీన్నే లవ్, ఎఫెక్షను, ప్రేమ అనుకుంటున్నారు, కానీ అది కాదు, అది అట్రాక్షన్ మాత్రమే.
అలాగా ఫ్రెండ్షిప్ చేయొచ్చు. కానీ వారికి శారీరక సంబంధాలు, అక్రమ సంబంధాలు అలాంటి వాటితో పెట్టుకుంటే కనుక వారికి జాతక ప్రకారంగా కలవదు కాబట్టి ఖచ్చితంగా వారిలో ఆ నెగిటివ్ అయితే వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఒకరు తాకినటువంటి పర్సన్ ఇంకొకరు అలాగా వేరే శారీరకంగా తాకడం వలన ఆటోమేటిక్గా నెగిటివ్ అయితే వస్తుంది. అది ఒక చేతబడి హిప్నటైజింగ్ చేసినంత నెగిటివ్ వస్తుంది ఎదుటి వారికి. కాబట్టి అలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల వీరి జీవితం అనేది బొగ్గు పాలైపోతుంది, దుగ్బది పాలైపోతుంది అనమాట. కాబట్టి అలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు. వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా ఈ మాసంలో అయితే అలాంటి ప్రయత్నాలు చేయకూడదు. ఒకవేళ ఏమైనా ఉన్నా కూడా వారికి సమీప దూరంలో ఎక్కడైనా నది, వాగు, చెరువు ఇలా నీటి ఉంటే ఆడ పోయి దూకితే సరిపోదు. దూకటం అంటే మరీ పూర్తిగా గురువుగారు చెప్పారని చెప్పేసి దూకటం కాదు. అక్కడ స్నానం చేసి ఇలాంటివన్నీ కూడా అక్కడ వదిలిచ్చేసుకోవాలి. పెద్దల కార్యక్రమాలు, క్రియలు ఎలా అయితే మనం చేస్తామో అలానే అక్రమ సంబంధాలు కూడా అది పెట్టేసేయాలి. ఆ చెడు పెట్టేస్తే క్లియర్ అయిపోతుంది. కాబట్టి ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా వృశ్చిక రాశి వారికి యోగం కూడా వరించాలి. కాబట్టి యోగానికి సంబంధించి, గ్రహాలకు సంబంధించి పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. దానితో పాటు పరిహార కన్నా కూడా గురువుగారు మరిన్ని చెప్పారు. మాకు ముఖ్యంగా యోగం వరించాలంటే ఏం చేయాలి, అసలు ఆ యోగం ఎట్లా వస్తుంది, మాకు వరించాలంటే ఏం చేయాలి, అలానే మాకు ఉన్నటువంటి పరిస్థితులకి మనం చేసినటువంటి దానాలు, యజ్ఞ, యాగ, హోమాలు, పూజలు, వ్రతాలు అన్నీ చేసినా కూడా మాకు అవ్వట్లేదు అనుకునే వారికి కొన్ని రకాల వస్తువులు అయితే మనం వారి వద్దకి చేర్చడం జరుగుతూ ఉంది. అవి మంత్రోచ్చారణ చేసి అయితే ఆ వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో కొన్ని మనం చూడొచ్చు. దాంట్లో ఒకటి ఇది అత్తరు. అందరికీ మన గురించి మనం ఏమేమి ఉంటాయి మన దగ్గర అందరికీ తెలుసు. ప్రేక్షకులు మనకన్నా మర్చిపోతాం కానీ ప్రేక్షకులు మర్చిపోరు. అయితే ఒక అత్తరు అనమాట. ఇది మనం మంత్రోచ్చారణ చేసి ఇస్తున్నాం. ఇది వారికి అన్ని రకాల దోషాలు, ఆర్థిక సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తొలగిపోతే వీరి మీద జరగాల్సింది ఎవరైనా చెడు చేయాలంటే కూడా ఈ అత్తరు రాసుకోవడం వల్ల అందరు దగ్గర అవుతారు. కాబట్టి ఈ అత్తరు మనకి దగ్గర చేస్తుంది. అలానే ఇది ఆరావళి కుంకుమ. దిష్టి దోషాలు పిల్లలకి, పెద్దలకి, మగవారికి, ఆడవారికి అందరూ పెట్టుకోవచ్చు. మగవారు ఎలా పెట్టుకోవాలంటే తల మీద, అరికాల్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఈ కుంకుమ, ఈ ఒక ఆరావళి కాటుక, ఈ కాటుక వలన వారి అందరికీ కూడా దిష్టి దోషాలన్నీ పోతే పిల్లల్లో నేలపాటుతనము, ఏడవటము, ఎదగలేకపోవటం లాంటి వాటి కూడా సరిపోతుంది. అలానే ఈ యొక్క రోజ్ వాటర్, ఈ రోజ్ వాటరు మనము స్నానం చేసే నీటిలో వేసుకున్నాం. అలానే ఈ రోజ్ వాటర్ మనం ఫుడ్లో వేసుకొని తిన్నా కూడా, మనం ఫేస్ వాష్ చేసుకున్నా కూడా మనలో ఉన్నటువంటి నెగిటివిటీ, ఆ రోజుకి ఆ రోజు వచ్చినటువంటి దిష్టి దోషాలు అన్నీ కూడా పటాపంచలైపోతాయి. దీనితో పాటు మనకి ఈ యొక్క సోపు ఇట్లా ఉంటుంది. ఈ సోపు కనుక మనము అప్లై చేసుకున్నామంటే కనుక మన మీద ఎవరైనా తెలియకుండా చేసినటువంటి చెడు ప్రయోగాలు కానీ, మన మీద కన్ను ఎవరైనా వేసినా కానీ, మనల్ని లాగేద్దాం అనే ఆలోచన ఉన్నా కూడా వారందరూ కూడా దూరం అయ్యేదానికి సోప్ రాసుకోవాలి. ఈ సోప్ మనం అప్లై చేసుకున్నట్టయితే అలాంటి దోషాలు లేకుండా పోతాయి. వీటన్నిటికన్నా కూడా అన్ని ఏదానికి అదానికి గొప్పదనమాట. ఇది మనము అంగూటి అనమాట, ఉంగరం, రింగ్ అంటారు. ఈ రింగుని మనము ఈ ఒక స్టోనే కాదు, జస్ట్ చూపిస్తా ఉన్నాను. వారి సమస్యను బట్టి రాజకీయ రంగంలో కావచ్చు, సినీ రంగంలో కావచ్చు, వ్యాపార సంస్థల్లో కావచ్చు, ఇంకా ఉన్నత శిఖరానికి వెళ్ళాలి నేను, నాకు ఎలాంటి అడ్డంకు రాకూడదు, ఇంకా అడ్డం అనేది ఇంతవరకు రాకూడదు, నాకు ఎలాంటి నిమజ్జనాలు ఉండకూడదు, విఘ్నాలు ఉండకూడదు, ఎలాంటి కట్లు ఉండకూడదు అనుకుంటే ఈ ఉంగరం ఒకటి ధర ఇస్తే కనుక ఈ ఉంగరం వెనక మనము ఒక యంత్రాలు వేస్తాం. ఈ యంత్రాలు వేయటం వల్ల వాళ్ళకి పాజిటివిటీ ఉంటుంది అనమాట. ఈ ఉంగరం ధరించుకుంటే కనుక వాళ్ళకి అద్భుతమైనటువంటి ప్రతిఫలం ఉంటుంది. అలానే మనకి అష్టదిబ్బందన చేసిన వారికి, ఏ పని ముందుకెళ్ళట్లేని వారికి మనకి వాటర్ ముడిపిస్తాం. ఈ వాటర్ ముడుపుని నీటిలో వేసుకొని కాచుకొని ఆ నీటిని సేవ్ చేసుకొని ప్రతిరోజు స్నానం చేసి నీటిలో వేసుకున్నట్టే కనుక వారికి ఏదైనా జరిగినటువంటి చెడు జరిగితే కూడా అవన్నీ కూడా పటాపంచలు వేసి ముందు జీవనం కొనసాగించేందుకు అదృష్టం ఉంటుంది. ఇవన్నీ కూడా తక్కువ ఖర్చుతో వారు అదృష్టవంతులు అవ్వచ్చు. ఏదైనా గురువుగారి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా వారు లక్షల రూపాయలు అయిపోతుంది, మల్టీ లెవెల్ హాస్పిటల్ లాగా ఈ రోజున. అలానే మనము చిన్న రూపాయలతో కూడా మనము వారికి ఉన్నటువంటి సమస్యను తీర్చేదానికి ఉంటుంది. కానీ నాకు కిరాణా షాపు లేదా పచారీ షాప్ అయితే కాదు. ఇవన్నీ కూడా ప్రజలకి మంచి చేసేదానికి చిన్న ప్రయత్నం మాత్రమే. అలా అని ఊరకైతే ఇవ్వలేం కదా, అట్లనమాట. ఇది మనకి కోకోనట్ ఆయిల్ కాదు, ఇది హెయిర్ ఆయిల్. ఈ హెయిర్ ఆయిల్ కూడా మంత్రోచ్చారణ ఉంటుంది. ఈ మంత్రోచ్చారణ చేసినటువంటి హెయిర్ ఆయిల్ ఏదైతే ఉందో ఇది అప్లై చేసుకోవడం వల్ల తల మీద ఎవరో ముందు పెడతారు, వసపరుచుకుంటారు, అవన్నీ కూడా అప్పోతాయి. చాలామంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు, మా అమ్మాయి ఇంత గారాభంగా పెంచుకున్నాము, ఎవడో వచ్చేసి వశీకరణ చేసి తీసుకుపోయినాడు, ఇబ్బంది పడతా ఉంటారు తల్లిదండ్రులు. వాళ్ళందరికీ కూడా ఈ తీసుకుని వెళ్ళి అమ్మాయి తెలియకుండా అప్లై చేస్తే, ఆమె చేసుకునే విధంగా పెట్టుకుంటే ఆవిడ మన వైపు వచ్చేలా ఉంటుంది. అలాంటి వ్యసనాలకి బానిస అవ్వకుండా ఉంటారు, బలవకుండా ఉంటారు పిల్లలు. కాబట్టి ఇది భార్య భర్త మాట వినకపోయినా కూడా ఈ ఆయిల్ అనేది అప్లై చేసుకోవచ్చు తలకి. అలానే వీటితో పాటు ఇక సాంబ్రాణి.
ఈ యొక్క సాంబ్రాణి అనేది ఇంట్లో పొగ వేసుకోవడం వలన ప్రతినిత్యం పొగ వేసుకోవడం వల్ల సాయం సంధి వేళలో పొగ వేసేటప్పుడు ఇంట్లో ఏదైనా స్టీల్ది కానీ ఇనపది కానీ ఉంటే దాన్ని గంటలా కొట్టాలి. గంటలా కొట్టుకుంటూ ఈ సాంబ్రాణి వేయాలి. వేయడం ద్వారా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా చిటికలో పటాపంచలైపోతుంది. ఆరోగ్య సమస్యలు కూడా మెదులు పడతాయి. ఇక వీటితో పాటు మనకి ఈ యొక్క స్ఫటికమాల, జాబులో వెసులుబాటు రావాలి, నాకు స్ట్రెస్ ఫీల్ ఉంది, ఆలోచన విధానం మారుతుంది, నాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అన్న వాళ్ళందరికీ కూడా ఈ జాబ్ మనకి బాగుండేదానికి, మైండ్ అంతా మన కంట్రోల్లో ఉండేదానికి స్ఫటికమాల. దీంతో పాటు ఇది అందరికీ తెలిసిందే, మన బ్రాండ్ ఇది కియామాల. ఈ కియామాల ధరించుకోవడం వల్ల శని దోషాలు పోతాయి, దిశి దోషాలు పోతాయి, రవి భగవాన్ యొక్క అశుభ దృష్టి తొలగిపోయి శుభదృష్టి ఉంటుంది. దీనితో పాటు జాబ్లో కానీ, రాజకీయ రంగంలో కానీ, ఎదిగేదానికి కానీ, డబ్బులు వచ్చేదానికి కూడా బాగా పనిచేస్తుంది. దీంతో పాటు మనకి ఇది తులసి మాల. ఈ తులసి మాల ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్నా, ఆందోళన చికాకు పోవాలనుకున్నా, అందరి బంధువులంతా మన వైపు రావడానికి ఆకర్షింపజేసేటటువంటిది తులసి మాత. కాబట్టి తులసి మాల. తర్వాత మనకి వైజయంతి మాల. భార్యాభర్తల మధ్యన దూరమైన, పిల్లల పెద్దల మధ్య దూరమైన, వెడబాటు భావనతో ఉన్న, పేరు ప్రఖ్యాత రాకపోయినా వాళ్ళందరికీ కూడా మనకి వైజయంతి మాల ధరించుకోవడం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది. దాంతోపాటు ఇది వచ్చేసి మనకి మాయాజల్. ఈ మాయాజలు వచ్చేసి వ్యాపార సంస్థలు పెట్టుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా వారికి మంచి శుభదాయకమైనటువంటి అదృష్టం వస్తుంది, ఆదాయం వనరులు కూడా పెరుగుతాయి. ఇకపోతే అష్టదిబ్బందన. ఇంటికి ఎవరైనా నెగిటివ్ చేయించారు, చెడు చేయించారంటే అవన్నీ కూడా పటాపంచలేదానికి ఇంట్లో దిజ్జాలు, భూతాలు, పిశాచులు ఏమైనా ఉంటే కూడా ఈ నెగిటివ్ ఫీలింగ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఈ అష్టదిబ్బంది ముడుపు అనేది ఇంటి సింహద్వారాన్ని కట్టుకోవాలి. వీటితో పాటు దేవుని యొక్క అనుగ్రహం కూడా కావాలి. ఈ దేవుని అనుగ్రహం కన్నా ముందు మనము గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ కూడా ఒకటి అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ నెంబర్ వచ్చేసి 9849-734 9849-734. ఈ నెంబర్ని కనుక 255 టైమ్స్ కనుక వారు పారాయణం చేసుకోవాలి. చేతిలో ఇలాచీలు కానీ, లవంగాలు కానీ పెట్టుకుని 2 పారాయణం చేసుకుని అవి భుజించినట్టయితే వారిలో ఉన్న నెగిటివిటీ, చెడు దోషాలు, అలాంటి ప్రకృతి దోషాలు అన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇకపోతే వృశ్చిక రాశి వారికి ఇంకొక అదృష్టం ఏంటంటే ఈ మాసంలో ఆరోగ్యం, ఎంతటి ఆరోగ్యమైనా కుదిరిపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రయత్నం చేయాలి. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే కనుక ఖచ్చితంగా వీరికి ఎలాంటి ఆరోగ్యం కూడా కొంతమేర ఉపశమనం అయితే కనిపిస్తుంది. వీటితో పాటు దేవుని యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి ఇప్పుడు మనం అనుకున్నటువంటిది యోగం కూడా వీరికి వరించాలి. కాబట్టి వినాయక స్వామి వారిని పూజించాలి, లేదా సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించాలి. ఈ సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజించినట్టయితే కనుక నెమలి వాహస్తుడైనటువంటి సుబ్రహ్మణ్యుడికి పూజిస్తే వీరికి ఉన్నటువంటి దిష్టి దోషాలే కాదు, ఆర్థికపరమైన ఇబ్బందులే కాదు, ఆరోగ్య సమస్యలే కాదు, ఎడ్యుకేషనే కాదు, జాబే కాదు, బిజినెసే కాదు, ఏదైనా సరే వృద్ధి పొందేదానికి అవకాశం మార్గాలు అయితే కనిపిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామికి కానీ, వినాయక స్వామికి కానీ బుధవారం లేదా గురువారం రోజున అర్చన అభిషేకాలు చేసుకుంటే కనుక, పంచామృతాలు ఆయనకి సమర్పించుకుంటే కనుక వీరికి మంచి జరుగుతుంది. లేదండి అవన్నీ కాదు అనుకుంటే కనుక 2 రకాల ఫ్రూట్స్ ఏదైనా తీసుకెళ్లి సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇవ్వాలి. పాల ప్యాకెట్ ఒకటి ఇచ్చినా కూడా సరిపోతుంది. ఒక 1/2 లీటర్ పాలు తీసుకెళ్లి స్వామివారి మీద అభిషేకం చేసుకొని బెల్లం నైవేద్యం పెట్టినా కూడా వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలాగా ఉంటుంది. కాబట్టి ఈ యోగాలని వరించాలనుకుంటే కనుక, వృశ్చిక రాశి వారి అదృష్టవంతులు ఈ 2020 సంవత్సరంలో అవ్వాలనుకుంటే కనుక ఈ నవంబర్ మాసంలో రాసి పెట్టుకోవచ్చు. ఈ నవంబర్ మాసంలో అందరితో పాటు అదృష్టవంతులని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.